ఢిల్లీ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయినాము. కాకపోతే చూడడానికి ఇలా ఉంది. MCO అయితే ఇక్కడ బంద్ ఉంది. అలాగని పైకి వెళ్ళాను. అక్కడ కూడా అదేంటారు, వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. టికెట్ అయితే అవదనేసారు. ట్రై చేశాను నేనైతే, ఏమైనా అవుతుందేమో అని, అయిపోతే వెళ్ళిపోదామని. బట్ అది కూడా కుదరలేదు. బట్ ఇంక ఇప్పుడు ఏం చేయలేదు. ఇంకా అడిగాను ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ అంటే 13వ నెంబర్ అన్నారు. ఇక్కడ 16 ప్లాట్ఫామ్లు ఉన్నట్టున్నాయి. సో 13వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాయి. ఇంకా నడుచుకుంటూ ఎక్సిలేటర్ ఉంది. ఎక్సిలేటర్ మీద వెళ్ళి ఇగో టైం చూడండి, 9:30 అవుతుంది. క్లాక్ రూమ్ అంట. ఇక్కడ ఇప్పుడు ఎక్కేసి 13వ నెంబర్కి వెళ్ళిపోతా. ట్రైన్ చూడండి అంత పక్కన ఉంది లోకల్ది. ఎక్సిలేటర్ ఎక్కిపోతున్నాయి. ఇంకా ఎక్కేసా ఎక్సిలేటర్, ఇంకెళ్ళిపోతున్నాం మనం. ఓకే, మరి ఇది రైల్వే స్టేషన్లో హాలత్. ఎండలు బాగా ఉన్నాయి ఢిల్లీలో, చెమటలు పట్టేసాయి. ఎక్సిలేటర్ వచ్చేసింది, పైకి వచ్చాను మొత్తానికి. ఇంకొంచెం సేపట్లో మనకు అనుకున్న 13వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నా. అదేంటి ఎక్కి రాగానే 8వ నెంబర్ అని చెప్తుంది ఇక్కడ. ఇగో జనాలు అయితే ఉన్నారు ఈ టైంకి కూడా, రాత్రి. వెళ్తున్నాం 13కి. టికెట్ పట్టేసుకుంటున్నాడు అందరినీ. ఇంకా డబ్బులైతే దబ్బుతున్నాడు. 9వ నెంబరు, 13వ నెంబరు మసూరి ఎక్స్ప్రెస్. జనాలు అయితే ఉన్నారు ఫుల్గా. మెట్రోకి వెళ్ళడానికి అంటే మనకి ఢిల్లీలో దగ్గర మెట్రో ద్వారా కూడా రావచ్చు. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఫుల్గా ఇక్కడ జనాలు ఉన్నారు ఈరోజు. చూద్దాం, స్లీపర్లో అయితే ఎక్కుతాను నేను. ఏదైతే అదే అవుతుంది. మిగతాది చూడాలి. ఇంకా స్లీపర్లో కూడా టికెట్ దొరకకపోతే ఇంకేం చేయలేము. ఎంట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. మెట్లు దిగుతున్నా చూడండి జనాలు. ఢిల్లీ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇగో రైల్వే స్టేషన్కి వచ్చేసాను, కానీ అదేమంటారు, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఎక్కడో దగ్గర ఎక్కడమే, రిజర్వేషన్ లేదు కాబట్టి. అదేదో వెళ్ళిపోతుంది ఒకటి ట్రైను, దాని టైంకి అది. మనకు కూడా ఏదో కొంచెం ట్రైన్ దొరికిపోతే స్లీపర్ ఏదో మంచిగా, ఎవడో రానోడు కొంచెం వెళ్ళిపోవచ్చు మనం కూడా, ఫైన్ కట్టేసి. చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ నెక్స్ట్ చేస్తాను ఓల్డ్ ఢిల్లీది. ప్రజెంట్ అయితే ఢిల్లీ జంక్షన్కి ఇదే వీడియో. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, ఒక పరిగెడుతున్నారు. ఓకే మరి, బాయ్. మళ్ళీ చేస్తాం.